కల్కి 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 అని ఊరించేశారు. ఊపిరి పీల్చుకోనివ్వలేదు. అప్డేట్ ఇచ్చేశారు. ట్రైలర్ రిలీజ్ అయింది జూన్ 10వ తేదీ. సినీ ప్రియులకి అమోఘమైన 2 పండుగలు. ఒక పక్కన నటసింహ నందమూరి బాలకృష్ణ బర్త్డే ట్రీట్స్ ఆరంభమైపోయినాయి. అటు BB4 అనౌన్స్ అయింది. మరొక పక్కన NBK 109 ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ అయింది. ఇటు వచ్చేటప్పటికి కల్కి ట్రైలర్ రివ్యూలోకి వెళ్తే విజువల్స్ మాత్రం వండర్. ఎందుకంటే బడ్జెట్ కనపడుతుంది. అక్కడ 700 కోట్లకు పైగా పెట్టారనే వార్తలు హల్చల్ చేసినాయి. ఆ ట్రీట్ అక్కడ కనపడుతుంది. సినిమా కాన్సెప్ట్ ఏమిటి అంటే, దుష్టుల్ని సంహరించటానికి, అంటే కలియుగం అంతమయ్యే టైంలో కాశీలో ఉద్భవిస్తాడు ఆ హీరో ప్రభాస్. భైరవ రూపంలో వస్తున్నాడు. దీనికి మెయిన్ కాన్సెప్ట్ బేస్ ఏమిటి అంటే, ఈ కల్కికి మొత్తం స్టోరీ అంతా కాశీ చుట్టే తిరుగుతుంది. కాశీలోనే ఆరంభం అవుతుంది, కాశీలోనే ఎండ్ అవుతుందని ట్రైలర్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా అదర కొట్టేశాడు. ఆ తర్వాత భైరవుడిగా ప్రభాస్. కాకపోతే కొంత కామెడీని కూడా బుజ్జి రూపంలో మిక్స్ చేశారు. విజువల్ వండర్, విజువల్ ట్రీట్. మరో హాలీవుడ్ సినిమాని మనకు అందించబోతున్నాడు నాగ్ అశ్విన్. హెడ్స్ ఆఫ్ టు నాగ్ అశ్విన్. ఇక ప్రభాస్ నటన అద్భుతంగా ఉంది. కాకపోతే మనం చూడొచ్చు గ్రాఫిక్స్ ఎక్కువగా వాడారు. వాడకపోతే సినిమా హాలీవుడ్ స్థాయిలో ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. ఇక అశ్వత్థామ ఎటువంటి క్యారెక్టర్ అంటే, మీకు తెలుసు మహాభారతంలో కృష్ణుడి శాపంతో ఆ పాండవుల్ని చంపటానికి బ్రహ్మశిరో నామకాస్త్రం వదిలాడు. కృష్ణుడు అడ్డుపడి శపిస్తాడు. ఆ శాపంతో కలియుగాంతం దాకా అలాగే ఒక కుష్టివాడిగా జీవిస్తూ ఉంటాడు. ఆయనే ఈ సినిమాకి మెయిన్ పాయింట్. మొత్తం ఆయనే ఈ సినిమాని నడిపిస్తాడు. దుష్టుల్ని సంహరించటానికి దగ్గర ఉండి మెయిన్ కాశీ కాన్సెప్ట్తో రాబోతుంది సినిమా. టోటల్గా ఇటు కాశీ నుంచి ఎక్కడికైనా షిఫ్ట్ అయ్యి మరలా కాశీలోకే వచ్చి ఎండ్ అవుతుంది. టోటల్గా కథ నడిపించేది మొత్తం అశ్వత్థామ. ఇక హాలీవుడ్ స్టార్స్, బాలీవుడ్ స్టార్స్ ఇలా రకరకాలు అన్నారు. కానీ మ్యాక్సిమం మన తెలుగు మరియు ఇండియన్ స్టార్స్తోనే సినిమా మొత్తం తీశారు. కానీ మెయిన్ క్యారెక్టర్స్ కమల్ హాసన్ని చూపిస్తారనుకున్నారు. ఎక్కడ రివీల్ కాలేదు. చాలా క్యారెక్టర్స్ని రివీల్ చేయలేదు. కొద్దిగా రాజేంద్ర ప్రసాద్ని అలా చూపించారు. దీపికా పడుకోని చూపించారు. అమితాబ్ బచ్చన్ని చూపించారు. ప్రభాస్ ఇక మెయిన్ హీరో కాబట్టి ఆయన్ని కూడా చూపించేశారు. టోటల్గా కాన్సెప్ట్ అయితే కాశీలో స్టార్ట్ అవుతుంది. వేరే గ్రహాలు ఎక్కడెక్కడో తిరిగి మరలా కాశీలోనే ఎండ్ అవుతుంది అన్నది మాత్రం ఇక్కడ ట్రైలర్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. టోటల్గా సినిమా మాత్రం అద్భుతమైన విజువల్ వండర్, విజువల్ ఫీస్ట్. అటు ఫ్యాన్స్కి, ప్రేక్షకులకి అద్భుతంగా నచ్చే సినిమా కల్కి అంటంలో సందేహమే లేదు.